ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 14వ అధ్యాయము ఛత్రదాన మహిమ. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడుచు ఉన్న సామాన్యులకు, మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండుటకై గొడుగులునిచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించు కథను చెబుతాను, వినండి. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజుడు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిన్నిటిని వేటాడి అలసి అచట ఉన్న మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమము శతార్చునులను మునుల ఆశ్రమమది. శతార్చులు అనే మునుల ఆశ్రమము. అచట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్యస్మృతి లేని తపోదీక్షలో ఉండిరి. ఆ విషయము ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానమియ్యకపోవడుచే వారిని చంపపోయెను. ఆ మునులు తమను ఆదరింపలేదని రాజుకి కోపం వచ్చెను. అప్పుడు ఆ మునులు శిష్యులు అనేకులు అచటకు వచ్చి రాజును వారించిరి. ఓరి దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేరు, గౌరవింపలేరు. ఇట్టి వారిపై కోపం కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు, రాజకుమారా, మేము భిక్షాన్నము తినువారము. మీకు ఆతిథ్యమిచ్చుటకు మాకు గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఇయ్యజాలము అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు, దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము మేము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వారిని పొందియు కూడా మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. కృతజ్ఞులైన మిమ్ము చంపినను తప్పు లేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆ ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరల వెళ్ళిపోయాను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించను. నీవు రాజుగా ఉండదగమనని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగాను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మమును ఆచరించుచు కిరాతుడై జీవించుచూ ఉండెను. బ్రహ్మహత్యా దోషమున నిలుకడలేక అడవులను బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రితడు అను ముని ఆ అడవిలో ప్రయాణించుచూ ఉండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండ పడకుండా గోడుగుగా చేసెను. తన వద్దున్న సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన ఉపకారములచే సేద తీరి సొరకాయ బుర్రలో నీరు దాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను. హేమాంగుదుడు వ్రతమును ఆచరింపకపోయెనను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ కూడా పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమున అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని చూచి భయపడెను. వైశాఖ మాసమున మోదుగాగుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నువ్వు హేమాంగదుడిని భయపెట్టుచున్న ఆ యమదూతులను వివారింపుము. వైశాఖ మాస ధర్మమును పాటించిన
హేమాంగుదుని వారి నుండి రక్షింపుము. హేమాంగుదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను, ఇందు సందేహం లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాగుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగుని వద్దకు వెళ్ళెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగుని తండ్రియగు కుశకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజలను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములనకేగి తపమాచరించబోయెను. విశ్వక్సేనుడును కుశకేతువును హేమాంగుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమున ఉరంగెను. హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గములను అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని రకాల యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటి లేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించునవి, ధర్మార్థ కామ మోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటి లేని పుణ్యఫలమును ఇచ్చునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునికి చెప్పెను. ఓం తత్సత్. మరి రేపటి అధ్యాయంలో వైశాఖ వ్రత మహిమ గురించి తెలుసుకుందామండి. చలివేంద్రము నీడనిచ్చు మండపము, ఇసుక తిన్నెలు కల్పించిన వానికి అధికారం కలుగును. తోటలు, చెరువులు, నూతులు, మండపము మున్నగు వానిని బాటసారులకై ఏర్పాటు చేసినచో అంతులేని పుణ్యము కలుగును. బాటసారుల విశ్రాంతికి మండపము నిర్మించి ఇచ్చిన వాణ్ణి పుణ్యము మాటలకు అందనిది. పోక చెక్కలు, కొబ్బరికాయ, సుగంధ ద్రవ్యములు దానమిచ్చిన 7 జన్మలు విద్యాలాభము, ముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ ఛత్రదానం కానీ ఏదైనా సరే ఏది కూడా మన శక్తికి మించింది కాదు. కాబట్టి అందరూ కూడా దానం చేసి యథాశక్తి దానం చేసి విష్ణువు ఆశీస్సుల్ని పొందండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.